హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తిరుపతికి వచ్చామండి. చూడండి, మొత్తం చూపిస్తాను ఒకసారి. అదిగోండి, అదే వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అండి. అది ఇటు వచ్చేసి మెయిన్ గుడి ఇటు ఉంటుంది. ఇదేమో ఆకాశగంగ అండి. ఇటువైపు ఇటు సైడ్ ఉంటుంది ఆకాశగంగ. అటు వెళ్తే వచ్చి పుష్కరేణి ఫ్రెండ్స్. అది కనబడుతుందా మీకు? అది పుష్కరేణి. అదేమో వరాహస్వామి విశ్రాంతి భవనం. అది ఉచితంగా లగేజ్ పెట్టుకునే సత్రం అండి. దానిలో స్లిప్పర్స్ కానీ లగేజెస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. పద్మావతి అమ్మవారి మహోత్సవం కళ్యాణోత్సవం జరుగుతుంది. చూడండి, తిరుచా నుండి ప్రత్యక్ష ప్రసారం అంట. ఇంకా పదండి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. పుష్కరేణి దగ్గరికి వెళ్దామా? అక్కడికి వెళ్దామా? యశ్వంత్ మొన్న ఇదిగో మెయిన్ గుడి కనబడుతుందా ఫ్రెండ్స్? చూపిస్తాను వెనకాల. అదిగోండి మెయిన్ గుడి, బంగారు గుడి అంటారు. అదిగోండి ఇక్కడ కనబడుతుంది ఎంట్రన్స్. ఇది చాలా కష్టం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వస్తే. తిరుపతి అంటేనే అదొక నేచర్ అండి. అసలు ఎంత బాగుంటుందో స్మెల్ కానీ వెదర్ కానీ. అది రథం పెట్టుకునే ప్లేస్ అనుకుంటా, అందుకు అలా కట్టారు అనుకుంటా. రథం పెట్టుకునే ప్లేస్ అది. మెయిన్ ఎంట్రన్స్. ఇదిగో మెయిన్ ఎంట్రన్స్ అండి అది. కానీ అటువైపు పోనివ్వరు. ఈ విఐపిని కూడా అటువైపు పోనివ్వరు. అదృష్టం ఉండాలి అటు వెళ్ళాలంటే. మేము అక్కడే స్పెండ్ చేసాం నైట్ అంతా. అక్కడ ఆ షెడ్లా ఉంది చూడండి. రూమ్స్ దొరకలేదు, ఇంకా అక్కడే స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే రూమ్ దొరికింది. రూమ్లో స్టే చేసి ఇప్పుడే వచ్చాము బయటికి. వచ్చి అంతా తిరుగుతున్నాం ఫ్రెండ్స్. నైట్ ఎప్పుడో 9కి ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది. ఇదిగోండి మెయిన్ గుడి. ఎంత బాగుంది చూడండి. ఆగునన్న ఇది చూపినే. ఇదిగోండి ఆకాశగంగ. అక్కడ ఆకాశ దీపం అండి. అక్కడ లాస్ట్లో చివరిలో మనం వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దీపం వెలిగించి వెళ్తే మంచిదండి. కనబడుతుందా? దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆగండి. మామూలుగా పడట్లేదండి వర్షాలు మాత్రం ఇక్కడ. ఇదిగోండి ఆకాశ దీపం అక్కడ వెలిగిస్తారు. ఇదిగో అది యశ్వంత్ ఆగండి. చూడండి ఎంత బాగుందో గుడి. లోపలికి అయితే ఎంట్రన్స్ మామూలుగా ఫోన్ అయితే అవైలబుల్గా ఉండదు ఫ్రెండ్స్. లోపలికి అయితే బయట వరకే. నేను స్టే చేసింది ఇక్కడే.
ఇక్కడ కొబ్బరికాయ తీసుకుంటారు, టోకెన్ తీసుకొని అక్కడికి వెళ్ళి దీపం కర్పూరం అవన్నీ ఇస్తారు ఇక్కడ అది తీసుకొని అక్కడికి వెళ్ళి చివరిలో మనం దర్శనం చేసుకున్నాక అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని దీపం వెలిగిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. అక్కడ అసలు ఈ ఎల్ఈడి టీవీలు అయితే అసలు ఎంత బాగున్నాయో చూడడానికి, చాలా బాగున్నాయి. అసలు కనబడుతున్నాయి మీకు, ఎంతమంది కూర్చొని చూస్తున్నారు. ఇప్పటిదాకా మేము 3 or 4 చూసాం ఇలాంటి టీవీ, ఎల్ఈడి టీవీలు. ఇదిగోండి ఆకాశం బాగా కనబడతాడు అక్కడ నుండి అయితే దేవుడు ఇప్పుడు మొత్తం కనబడుతుంది అక్కడ నుండి, చాలా బాగుంటుంది. అక్కడ నుండి చూస్తే వ్యూ చాలా బాగా కనబడిద్దండి. చూడండి ఎంత బాగుంది. ఎంతైనా టీటీడీ అనండి. తిరుమల ఉన్నట్టు నాకు ఏ గుడి అంత పీస్ఫుల్గా, అంత మంచి ఫ్రెష్ మైండ్తో అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడల్లా. చూడండి ఎంత బాగుందో. దాదా ఇది పెద్ద జయంగార మఠం అంటండి. మఠంలో ఉండొచ్చేమో మరి తెలియదు మొత్తానికి. పెద్ద జియంగార్ అంట. ఓన్లానా అమ్మో, మా హనీ ఏడిపిస్తుందండి వీడియో తీద్దామంటే బొమ్మలు కొని అని. ఇక్కడైతే అంతా మోసమే ఫ్రెండ్స్. బొమ్మలు మాత్రం కొనేటప్పుడు, వస్తువులు కొనేటప్పుడు బార్గింగ్ చేసి అడగాలి. అంత రేటు చెప్తారు, దాని సగానికి సగం కన్నా ఇంకా తక్కువగా అడగాలి మనం. ముగ్గు చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ పొద్దున్నే అక్కడ ఏనుగులను తిప్పారు, ఎంత బాగుందో. ఏనుగులు తిప్పారు అక్కడ, గజరాజుని తిప్పారు. పుష్కరేణి, ఇదిగోండి ఇదంతా పుష్కరేణి. చూడండి ముగ్గు ఎంత బాగుంది. బాబా పిక్చర్ చూడండి ఎంత బాగుంది. ఏడుకొండలు వాడు, అలవేలు మంగతాయారు, బీబీ నాచారము. కొనిస్తలే కానీ ఇది పుష్కరేణి. ఒకసారన్నా మునగాలి ఇక్కడ. ఈరోజు 5కి మునుగుదామా? బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే బాయ్ అండి.